పూజ సామాగ్రి అంతా వాష్ చేసి చూపిస్తాను పదండి. నీట్గా సర్దేసి ఈరోజు సింపుల్గా ముగ్గు అయితే. హలో అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను కాశీరత్నం. ఈ రోజైతే నా 5 AM రొటీన్ స్టార్ట్ అయిపోయిందండి. ముందు రోజు నైట్ ఏంటంటే మెంతికూర మొత్తం ఒలిచేసి ఇలా ఫ్రిడ్జ్లో అయితే పెట్టాను. మార్నింగ్ లేచి అప్పుడు ఆకంతా కూడా వాష్ చేస్తున్నా అనమాట. కొంచెం పెద్ద గిన్నెలో వేసుకొని ఇసుకంతా కూడా అడుగు నుండి పోతుంది. బట్ ఈ మెంతికూర కట్టకు మాత్రం ఎక్కువ ఇసుక లేదండి, ఎక్కువ మట్టి మట్టి ఏం లేదు. చాలా ఫ్రెష్ గా ఉంది, నీట్ గా ఉంది. కానీ బాగున్నా బాగలేకపోయినా 2 సార్లు 3 సార్లు వాష్ చేసుకోవాలి. ఆకుకూరలు అయితే నేను ఈరోజు మెంతికూర టమాటో వేసి కర్రీ చేశాను. చాలా టేస్టీగా ఉంటుందండి. అలాగే దోసకాయ టమాటో పచ్చిమిర్చి పచ్చడి చేశాను అనమాట. అలా బాక్స్లోకి అయితే పంపించాను. నెక్స్ట్ డిష్ వాషర్లో గిన్నెలన్నీ పెట్టుకుంటున్నాను అనమాట. వంట ఫినిష్ అయిపోగానే డిష్ అవుట్ చేసుకుంటాను. అండ్ డిష్ వాషర్లో గిన్నెలు వేయంగా 1-2 గిన్నెలు ఉంటాయండి, అవి అయితే వాష్ చేశాను. నెక్స్ట్ వచ్చేసి గుమ్మం ముందు నీట్గా ఊడ్చేసుకొని పసుపు బొట్లు పెట్టుకొని ముగ్గు కూడా పెట్టుకున్నాను. ఈరోజు థర్స్డే అనమాట. ప్రతి గురువారం నేను పూజ రూమ్లో ఉన్న దీపపు కుందులన్నీ తీసుకొని వాష్ చేసి నీట్గా తుడిచేసి పసుపు బొట్లు పెట్టి పూజ రూమ్ సర్దుకుంటాను. కానీ పూజ రూమ్ డీప్ క్లీన్ మాత్రం నెలకొకసారి క్లీన్ చేసుకుంటానండి. ఈరోజు పూజ సామాగ్రి అన్నీ కూడా క్లీన్ చేసుకున్నాను కదా, అలాగే పూజ రూమ్ కూడా డీప్ క్లీన్ చేద్దాము అనుకుంటున్నాను. పూజ రూమ్ డీప్ క్లీన్ చేసేటప్పుడు ఎవ్రీ మంత్ శారీ కట్టుకుంటాను, మీకు కూడా తెలుసు కదా. రేర్గా ఇంకెక్కడికైనా బయటికి వెళ్ళాలి, ఆ రోజు ఏదైనా ఫంక్షన్ ఉంది అనుకున్నప్పుడు ఎలాగో పట్టు శారీస్ కానీ లేకపోతే కొంచెం మంచి శారీస్ కట్టుకుంటాను కాబట్టి డ్రెస్ వేసుకొని పూజ రూమ్ క్లీన్ చేసుకుంటాను. తర్వాత ఎలాగో రెడీ అయిపోతాను కాబట్టి అలాంటి టైంలో తప్ప మిగతా అన్ని టైంలో నార్మల్ శారీసే కట్టుకొని పూజ రూమ్ అంతా డీప్ క్లీన్ చేసుకుంటాను. నాకు శారీస్ అంటే చాలా ఇష్టం అండి. ఎవ్రీ ఫ్రైడే కంపల్సరీగా శారీ కట్టుకుంటాను. అండ్ ట్యూస్డే కూడా. నేను చేసిన విధంగానే మీరు కూడా చేయాలి అని నేను చెప్పట్లేదు. నేను వీడియోస్లో ఏదైతే చూపిస్తున్నానో అదే మీతో షేర్ చేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే పూజ సామాగ్రి అంతా కూడా వాష్ చేసి ఒక క్లాత్ తీసుకొని నీట్గా తుడిచేసానండి, మార్క్స్ అవి లేకుండా. లేకపోతే మార్క్స్ అన్నీ కనిపిస్తూ బాగోవన్నమాట. వెండి సామానైనా ఏవైనా సరే పూజ దగ్గర మనం యూజ్ చేసే దీపపు కుందులు. అందుకే ఒకసారి వాష్ చేసిన తర్వాత అలాగే ఆరబెట్టకుండా క్లాత్ తీసుకొని కాటన్ క్లాత్ తుడిచిన తర్వాత ఆరబెట్టేస్తాను. ఆలోపు పూజ రూమ్ దగ్గరికి అయితే వచ్చేసాను. పూజ రూము డీప్ క్లీన్ చేయడం స్టార్ట్ చేశాను. ముందైతే న్యూస్ పేపర్లు అన్నీ కూడా వేసుకుంటున్నా అండి. వైట్ టైల్స్ ఉండడం వల్ల మీకు వీడియోలో రైట్ సైడ్ వాల్ ఉంది కదా, అక్కడ కూడా న్యూస్ పేపర్ వేసి దేవుని ఫొటోస్ని అయితే పెడుతూ ఉన్నాను. మా పూజ రూమ్ అయితే చిన్నదిగా తెలుస్తుంది కానీ పూజ రూమ్ నిండుగా దేవుడి ఫోటోలు ఉన్నాయండి. ఏం చేస్తాము, అప్పుడప్పుడు టెంపుల్స్కి వెళ్తూ ఉంటాం కదా. కదిరి వెళ్ళినప్పుడు లక్ష్మీ నరసింహస్వామి ఫోటో తీసుకున్నాను. శ్రీశైలం వెళ్ళినప్పుడు శివుని ఫోటో తీసుకుంటాము. అలాగే తిరుపతి వెళ్ళినప్పుడు వెంకటేశ్వర స్వామి ఫోటో అలా తెచ్చుకుంటూ ఉంటాను. కనిపించవు కానీ ఇన్ని ఫొటోస్ ఉన్నాయి, మరి లేకుండా ఎలా ఉంటాయి చెప్పండి. వెళ్ళిన ప్లేస్కి అన్నిటి దగ్గర నుంచి పుణ్యక్షేత్రాలలో దర్శనం చేసుకున్న తర్వాత తెచ్చుకుంటాం కదా. కానీ ఈ మధ్య మాత్రం అలా చేయట్లేదులేండి. పూజ రూమ్లో ఒక్కొక్క ఫోటో ఒక్కొక్క దేవుంది ఉండాలి అన్నట్టుగా చూసుకుంటున్నాను. వినాయకుళ్ళు అయితే నాకు చాలా ఇష్టము, తెచ్చుకుంటూ ఉంటా అన్నమాట. అసలు మీరు చూస్తే గమనించినట్లయితే ఎంతమంది వినాయకుళ్ళు ఉంటారో, కానీ ఇంక ఇప్పుడైతే తెచ్చుకోవట్లేదులేండి. ఎక్కువ విగ్రహాలు అయిపోతున్నాయి. క్లీన్ చేయడం కూడా నాకు దగ్గర దగ్గర 3 hours పడుతుంది. మీరు అసలు నమ్మరు, అంత టైం పడుతుంది అనమాట. అండ్ పూజ రూమ్లో కొంచెం కుందులు అంటే ప్రముదలు అవి కూడా ఎక్కువే పెట్టుకొని దీపాలు అవి ఎక్కువ పెట్టుకొని పూజ చేసుకుంటూ ఉంటాను కదా. అవన్నీ వాష్ చేయడము, తుడవడము, పసుపు బొట్లు పెట్టడం అండ్ అలాగే పూజ రూమ్ అంతా డీప్ క్లీనింగ్ అయితే నాకు 3 hours పడుతుంది. టైం ఎక్కువ ఇక్కడే సరిపోతుంది అని చెప్పి నేనేం చేశానంటే ఎక్కడికి వెళ్ళినా దర్శనం చేసుకొని చక్కగా హ్యాపీగా వద్దాము,
ఫొటోస్ తెచ్చుకోవడం కానీ విగ్రహాలు తెచ్చుకోవడం కానీ అలాంటి పనులు చేయొద్దు ఇప్పటి నుంచి అని తెలుసుకున్నాను. ఎందుకంటే ఇంట్లో లేని ఫోటోనో లేని విగ్రహమో అయితే బెటర్, కానీ అలా కూడా తెచ్చుకోవద్దు అంటున్నారు. ఆ తర్వాత విన్నానులేండి ఎక్కువ ఫొటోస్ ఉండొద్దు విగ్రహాలు ఉండొద్దు అని. ఏమో నాకైతే తెలియకుండానే వెళ్ళి తెచ్చుకున్నాను. కానీ గాడ్ గ్రేస్ బాగానే ఉంది కదా, బాగానే పూజలు అయితే చేసుకుంటున్నాను కదా, ఇప్పటివరకు అయితే చాలా తృప్తిగా ఉన్నాను. సో కొత్తవి అయితే తీసుకోవాలి అనుకోవట్లేదు అనమాట. ఇక ఫోటోలు అన్నీ కూడా తీసి న్యూస్ పేపర్ మీద పెట్టుకున్నాను కదా, పూజ రూమ్ అంతా కూడా కొలిన్ వేసి టిష్యూతో నీట్గా క్లీన్ చేసుకున్నానండి, బూజులు అవేం లేకుండా. కాకపోతే పూజ రూమ్ పైన రెగ్యులర్గా ధూపం అది వేయడం వల్ల బ్లాక్ కలర్లో మసిలాగా పట్టేసింది అనమాట. మా ఇంటికి ఎవరు వచ్చినా కూడా ఆ కార్నర్నే చూపిస్తారండి, ఏంటి అంత నల్లగా అయిపోయింది అని చెప్పి. కాకపోతే మనం ధూపము అలాగే కర్పూరం వెలిగిస్తూ ఉంటాం కదా, నల్లగా మసిలాగా పట్టింది. ఈసారి ఎప్పుడైనా పెయింట్ వర్క్ వేసినప్పుడు వేస్తే బాగుంటుంది. సో అదనమాట మ్యాటర్. అయితే ఇలా దేవుడి ఫొటోస్ అన్నీ కూడా క్లీన్ చేసుకొని గంధము బొట్లు అయితే పటాలకు పెట్టుకున్నాను. కుందులకైతే పసుపు బొట్లు పెట్టుకొని నీట్గా అలంకరించుకున్నానండి. అలాగే నా దగ్గర ఉన్న ఫ్లవర్స్ అన్నీ కూడా దేవుని ఫోటోలకి నిండుగా అలంకరించాను. నాకు ఇలా పూజ చేసుకోవడం చాలా ఇష్టం, మనశ్శాంతిగా అనిపిస్తుంది. ఫ్రైడే రోజు ప్రిపరేషన్స్ ఇంకేం ఉండవు అనమాట. చాలా నీట్గా ఉంది కదా పూజ రూము. అండ్ దీపపు కుందులు కూడా ముందు రోజే వాష్ చేసుకుంటాం కదా, పసుపు బొట్లు కూడా పెట్టుకుంటాం కాబట్టి ఆ పని కూడా ఉండదు. చక్కగా ఫ్రైడే రోజు తెల్లవారుజామునే లేచి గుమ్మాలవి నీట్గా కడిగేసుకొని ముగ్గులు పెట్టేసుకొని హెడ్ బాత్ చేసుకొని పూజ రూమ్లో ముందు రోజు పెట్టిన పూలన్నీ తీసేసి ఉన్న పూలు మళ్ళీ సర్దుకొని చక్కగా ఉప్పు దీపం పెట్టుకొని పూజ చేసుకుంటానండి. నేను ఫ్రైడే రోజు ఎలా పూజ చేసుకుంటాను ఏంటి అనేది ఫ్రైడే రోజే వీడియో అయితే లాస్ట్ ఫ్రైడే తీసుకున్న వ్లాగ్ ఉంది, అది షేర్ చేసుకుంటాను. మస్ట్ అండ్ షుడ్గా వాచ్ చేయండి. లేకపోతే ప్రీవియస్ వీడియోలో మన ఇల్లు ఎప్పుడు పాజిటివ్ ఎనర్జీగా ఉండాలి అంటే ఎలా అని కూడా కొన్ని వీడియోస్ అయితే చేస్తున్నాను. ఫ్రైడే రోజు పూజ అలా చేసుకోవడం వల్ల చాలా ప్రశాంతంగా ఉంటుంది అండ్ ఇల్లు కూడా పాజిటివ్ ఎనర్జీగా ఉంటుంది. బాగున్నాయి న్యూస్ పేపర్లు అనుకున్నవైతే తీస్తున్నాను. వాటర్ అది పడింది, పసుపు బొట్లు అవన్నీ పడినాయి అనుకున్నవి మాత్రం తీసి పక్కనైతే పెడుతున్నాను. ఏంటి వీడియోలో సడన్గా మ్యాంగో పికిల్ అనుకుంటున్నారా? మామిడికాయ పచ్చడి ఒక 4 days బిఫోర్ పెట్టున్నానండి. ఉప్పు కారాలు సరిపోయాయా లేదా, ఆయిల్ ఇంకొంచెం పడుతుంది, అది కూడా పొయ్యాలి. సరే ఊరింది 4 days పక్కన పెట్టుకుంటాం కదా, అలాగా నేను కూడా పక్కన పెట్టానండి. ఇది 4th day, 3rd day అయినా తీయొచ్చు, కానీ సరే ఇక 4th day తీసి బాటిల్స్లో నింపుదాము అని చెప్పి కొంచెం ఆయిల్ తక్కువైంది, ఆయిల్ కూడా వేశాను. కానీ ఉప్పు కారాలు చాలా పర్ఫెక్ట్గా సరిపోయాయండి. ఇక ఉప్పు కారం ఏమీ కూడా పడదు పచ్చట్లో. బాటిల్స్ మధ్యాహ్నం వాష్ చేసి తుడిచిపెట్టున్నాను, కానీ ఇంకొక బాటిల్ కడగకుండా అక్కడే పెట్టాను ఇలా పనుల వల్ల. ఆ బాటిల్ ఒకటి పక్కన పెట్టేశాను, కొంచెం ఆరడానికి టైం పడుతుంది. ఈలోపు ఆరిన బాటిల్స్ అన్నిట్లో కూడా పచ్చడి నింపేసి ఏదైతే ఇలా బేషన్ ఉంది కదా అందులోనే వేడివేడి రైస్ అయితే వండాను. అన్నం వేసి కొంచెం నెయ్యి వేసుకొని, ఫస్ట్ ఆవకాయ కదా ఎంత టేస్టీగా ఉంటుందో. కొంచెం లేట్గా పెట్టానులేండి, ఎందుకంటే ఈసారి సమ్మర్లో హైదరాబాద్ తర్వాత కొన్ని ఊర్లు అలా తిరుగుతూ ఉన్నాం కదా, అందువల్ల పెట్టడం కుదరలేదు. నేను ఇంట్లో ఒక 3 yearsగా పెట్టుకుంటాను, ఇది 4th year అనమాట. లేట్గా పెట్టిన లేటెస్ట్గా టేస్ట్ అయితే సూపర్గా ఉంది పికిల్ అయితే. ఇలా టీవీలో మూవీ పెట్టుకొని వాచ్ చేస్తూ ఉన్నాను. మా వారు ఆఫీస్ వర్క్ అయితే చేసుకుంటున్నారనమాట. టెడ్డీ డ్రాయింగ్ చేసుకుంటుంది, ధనుష్ అయితే కిందకు వెళ్ళాడు. ఇలా జరుగుతుందండి, డే అంతా కూడా బిజీగా జరిగిపోతూ ఉంటుంది. ఓకేనండి, ఈ వీడియోనైతే నేను ఇంతటితో ఎండ్ చేస్తున్నాను. ఈ వీడియో మీకు ఎలా అనిపించింది ఏంటి అనేది కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ ఒక లైక్ ఇవ్వండి, అలాగే హై పాయింట్స్ కూడా ఇవ్వండి. ఓకేనండి, టేక్ కేర్, బాయ్.